ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక అమ్మాయి విషయంలో తలెత్తిన వివాదం ఒకరి ప్రాణాలు తీసింది. స్నేహితుడే గొంతు కోసి హత్య చేశాడు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు సిఏ గారిని అడుగుదాం. సార్ నమస్తే అండి. అసలు ఏం జరిగింది? ఎందుకు ఇలా అత్యంత పాశవికంగా బ్లేడ్ తో గొంతు కోసి చంపడానికి కారణాలు? మీరు ఇప్పుడు చెప్పినట్టు ఈ సామ్యుల్ రాజ్ అనే వ్యక్తి హత్యగా ఉంచబడ్డాడు. అతని పర్సన్ అలా ముగ్గురు యాక్చువల్గా చంపిన వ్యక్తులు ఇద్దరు ప్లస్ చనిపోయిన వ్యక్తి కూడా ముగ్గురు ఫ్రెండ్సే కలిసే తిరుగుతారు. ఒక అమ్మాయి ప్రేమ వ్యవహారంలో ఇద్దరి మధ్య గొడవ తలెత్తింది. అప్పటి నుంచి కూడా కొంచెం మనస్పర్ధలు ఉన్నాయి వాళ్ళిద్దరికి కూడా. అడిగి మొన్న రాత్రి సమయంలో కొంచెం వాళ్ళ మధ్య గొడవ పెరిగి ఈ యొక్క హత్య జరిగింది. సార్ వీళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు? అంటే ముగ్గురు డిఫరెంట్ ఏరియాస్ చెందినవారు. చనిపోయిన వ్యక్తి మన ఇంద్రపాలెంకి చెందిన వ్యక్తి. మేము అందరూ కూడా మన కాకినాడ సరౌండింగ్స్ చెందిన వ్యక్తి ముగ్గురు. నిందితుల్ని పట్టుకోవడం జరిగిందా సార్? లేదమ్మా, ముందులో అయితే ఇంకా మనం పట్టుకోవడానికి టీమ్స్ పంపించడం జరిగింది. అది త్వరలోనే పట్టుకుంటాం. సార్ ఏ విధంగా అంటే హత్య చేసిన నిందితుల్ని ఏ విధంగా గుర్తించారు? వాళ్ళు ఉంటే కలిసి అతను వెళ్ళినప్పుడు పలానా వ్యక్తులు పిలుస్తున్నారని చెప్పేసి వాళ్ళ అమ్మకి చెప్పడం జరిగింది. అంత ముందు కూడా వాళ్ళ మధ్య గొడవలు ఉన్నాయనే విషయం వాళ్ళ డిసీజ్డ్ పేరెంట్స్ కి తెలుసు, వాళ్ళ మదర్కి వాళ్ళ సిస్టర్ కూడా తెలుసు. ఆ విధంగా వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద మనం ఐడెంటిఫై చేయాలి. సార్ ఏమైనా గంజాయి లేదంటే మందు తాగడం ఇలాంటివి ఏమైనా ట్రేసెస్ ఏమైనా కనిపించాయి? ఏం లేదండి, అక్కడంతా మీ మీడియా మిత్రులు కూడా అక్కడంతా చాలా మంది వచ్చారు. గంజాయి మొత్తం అది అట్లాంటిది ఏమీ లేదు. ఓన్లీ ఈ గొడవే అమ్మాయి విషయంలో. నిందితుడు ఏ ప్రాంతానికి చెందినవాడు? మన కాకినాడను నిందితులు ప్లస్ ముద్దాయిలు కాకినాడ సరౌండింగ్స్ ఏరియా చెందినవారు. సార్ ముగ్గురు స్నేహితులే అంటున్నారు కదా, మీరు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ కూడా చేసి ఉంటారు. ఏంటి కారణం? కేవలం ఈ అమ్మాయి విషయమైనా ఫర్దర్ గా ఏమన్నా ఉన్నట్టు ఏమన్నా తెలిసింది? ఏదో అమ్మాయి విషయం ఇంకొక అబ్బాయికి సంబంధించి ఏదో మన చిన్న పర్సనల్ గొడవ ఉంది అంతే. అంతకుమించి పెద్ద కారణాలు ఏమి లేవు. సార్ ఈ మధ్య కాలంలో ఇలాంటి హత్యలు ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అంటే చిన్న విషయాలకే ప్రాణాలు తీసుకునే వరకు వెళ్తున్నారు. అందులో ముఖ్యంగా యూత్ ఎక్కువగా ఉంటున్నారు. ఏం మెసేజ్? యువతకు ముందు చెప్పేది ఏంటంటే, ఎవరికైనా ఏ చిన్న ఇబ్బంది ఉన్నా సరే మన కన్సర్న్ పోలీస్ స్టేషన్ కి రావచ్చు, వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించుకోవచ్చు. కానీ ఏదైనా సమస్య ఉంటే కొట్టుకోవడం చంపుకోవడం పరిష్కారం కాదు. మా పోలీసుల దగ్గరకు లేకపోతే వాళ్ళకి తెలిసిన పెద్దల దగ్గరికి ఎవరికైనా వెళ్ళినా సరే సమస్య పరిష్కరించుకోవాలి తప్ప గొడవ పెద్ద చేసుకుని కొట్టుకోవడం చంపుకోవడం చేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా యువతకు తెలియజేస్తాం. తనకి కాకినాడలో ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు స్నేహితులే అయినప్పటికీ ఒక అమ్మాయి విషయంలోనే ఇద్దరు ఆ అమ్మాయిని ఇష్టపడడంతో ఈ గొడవ జరిగినట్లు చెబుతున్నారు. అత్యంత పాశవికంగా బ్లేడ్ తో గొంతు కోసి హత్య చేసి పడేసినట్లుగా తెలుస్తోంది. అయితే నిందితుడు కూడా పరారీలో ఉన్నాడు. ప్రస్తుతం నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.